హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం గుడ్ హ్యాబిట్స్ ఫర్ కిడ్స్ అంటే పిల్లలకి నేర్పించాల్సిన మంచి అలవాట్ల గురించి, వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే విషయం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. నెక్స్ట్, బ్రష్ యోర్ టీత్ ట్వైస్ ఎ డే. బ్రష్ యోర్ టీత్ ట్వైస్ ఎ డే. రోజుకి 2 సార్లు పళ్ళు తోముకోవాలి. అంటే ఒకటి ఉదయాన్నే నిద్ర లేచాక, రెండవసారి పడుకునే ముందు. నెక్స్ట్, డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. నెక్స్ట్, టేక్ ఎ బాత్ ఎవ్రీడే. టేక్ ఎ బాత్ ఎవ్రీడే. ప్రతిరోజు స్నానం చేయాలి. నెక్స్ట్, కోమ్ యువర్ హెయిర్ నీట్లీ. కోమ్ యువర్ హెయిర్ నీట్లీ. తల బాగా దువ్వుకోవాలి. తల బాగా దువ్వుకోవాలి. నెక్స్ట్, కట్ యువర్ నెయిల్స్ ఎవ్రీ వీక్. కట్ యువర్ నెయిల్స్ ఎవ్రీ వీక్ లేదా కట్ యువర్ నెయిల్స్ వన్స్ ఇన్ ఎ వీక్ అంటే ప్రతివారం గోర్లు కత్తిరించుకోవాలి. లేదా కట్ యువర్ నెయిల్స్ వన్స్ ఇన్ ఎ వీక్ అంటే వారానికి ఒకసారి గోర్లు కత్తిరించుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ప్రే టు గాడ్ డైలీ. ప్రే టు గాడ్ డైలీ. ప్రతిరోజు దేవుడిని ప్రార్థించాలి. నెక్స్ట్, వాష్ యువర్ హ్యాండ్స్ నీట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ నీట్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్. తినే ముందు, తినిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ బిఫోర్ అంటే ముందు అని అర్థం, ఆఫ్టర్ అంటే తరువాత అని అర్థం. నెక్స్ట్, హ్యావ్ 2 glasses ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే. హ్యావ్ 2 glasses ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే. ప్రతిరోజు 2 గ్లాసుల పాలు తాగాలి. సో పిల్లలకి కాల్షియం, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కదా. సో వాటికి పాలు అనేవి చాలా మంచి పోషకాహారం. నెక్స్ట్, ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైలీ. ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైలీ. ప్రతిరోజు పండ్లు మరియు కూరగాయలు తినాలి. అంటే అర్థం ఏంటి? మన ఆహారంలో భాగంగా మనం పండ్లను, కూరగాయలను ప్రతిరోజు ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్, డ్రింక్ ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్. డ్రింక్ ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్. స్వచ్ఛమైన మంచినీటిని తాగాలి. సో వాటర్ కంటామినేషన్ అంటే నీళ్లు, కలుషితమైన నీళ్లు తాగితే చాలా రకమైన అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలైనా పెద్దలైనా స్వచ్ఛమైన మంచినీటిని తాగాలి. లేదా వాటర్ని హీట్ చేసుకొని ఆ వేడి నీరు చల్లారి పెట్టుకొని అవి తాగాలి. సో అది చాలా మంచి అలవాటు. మనల్ని మనం అనారోగ్యాల నుంచి కాపాడుకోవాలంటే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, ఆల్వేస్ వేర్ క్లీన్ క్లోత్స్. ఆల్వేస్ వేర్ క్లీన్ క్లోత్స్. ఎప్పుడు శుభ్రంగా ఉండే బట్టలు వేసుకోవాలి. అంటే ఉతికిన బట్టలు శుభ్రంగా ఉండేటివి మనం ఎప్పుడు వేసుకోవాలి. సో విడిచిన బట్టలు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా వేసుకోకూడదు. ఇక్కడ వేర్, WAR, వేర్ అంటే అర్థం ఏంటి? తొడుక్కోవడం అని ఈ సందర్భంలో అర్థం. బట్టలు మనం తొడుక్కోవడం, వేసుకోవడం అంటాం కదా. సో దాన్ని WEAR, వేర్ అని అంటాం. నెక్స్ట్, బీ ఆన్ టైమ్ ఇన్ యువర్ స్కూల్. బీ ఆన్ టైమ్ ఇన్ యువర్ స్కూల్. నీ స్కూల్కి సమయానికి వెళ్ళాలి. నీ స్కూల్కి సమయానికి వెళ్ళాలి. నెక్స్ట్, లిజన్ కేర్ఫుల్లీ టు ది లెసన్స్. లిజన్ కేర్ఫుల్లీ టు ది లెసన్స్. పాఠాలను శ్రద్ధగా వినాలి. ఇక్కడ లిజన్ అంటే శ్రద్ధగా వినడం. లిజన్ అంటే శ్రద్ధగా వినడం. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా, అంటే శ్రద్ధ పెట్టి అని కూడా అర్థం వస్తుంది. నెక్స్ట్, మెయింటైన్ సైలెన్స్ అండ్ డిసిప్లిన్ ఇన్ ది లైబ్రరీ. మెయింటైన్ సైలెన్స్ అండ్ డిసిప్లిన్ ఇన్ ది లైబ్రరీ. గ్రంథాలయంలో నిశ్శబ్దాన్ని, క్రమశిక్షణని పాటించాలి. సో లైబ్రరీలో అందరూ చదువుకుంటూ ఉంటారు కదా, కాబట్టి మనం అక్కడ ఎక్కువ శబ్దం చేయకుండా మనం సైలెంట్గా, నిశ్శబ్దంగా ఉండాలి. అలాగే డిసిప్లైన్డ్గా కూడా మనం అక్కడ ఉండాలి. ఇది చాలా మంచి అలవాటు. ఇక్కడ మెయింటైన్ అంటే పాటించడం అని ఈ సందర్భంలో అర్థం. మెయింటైన్ అంటే పాటించడం. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ. సైలెన్స్ అంటే నిశ్శబ్దం. సైలెన్స్ అంటే నిశ్శబ్దం. నెక్స్ట్, ఫార్మ్ ఎ క్యూ టు బోర్డ్ ది స్కూల్ బస్. ఫార్మ్ ఎ క్యూ టు బోర్డ్ ది స్కూల్ బస్. స్కూల్ బస్ ఎక్కేటప్పుడు వరుస క్రమంగా ఎక్కాలి. సో స్కూల్ బస్ అనే కాదు, మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించేటప్పుడు ఒకసారిగా గుంపులుగా ఎక్కడం కరెక్ట్ కాదు. అప్పుడు ఏంటంటే ఒక లైన్లో నిలబడి ఆ లైన్ ప్రకారంగా మనం బస్ కానీ ట్రైన్ కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఎక్కేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇక్కడ క్యూ అంటే వరుస క్రమం. ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. క్యూలో రండి అంటుంటారు కదా. సో ఆ క్యూ అంటే అర్థం వరుస క్రమంలో. నెక్స్ట్, బోర్డ్ అంటే అర్థం ఏంటంటే ఈ సందర్భంలో బోర్డ్ ది స్కూల్ బస్ అంటే బస్సు ఎక్కడాన్ని బోర్డ్ అని ఇక్కడ అంటాం. మనం మామూలుగా బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్, వైట్ బోర్డ్ అంటాం కదా. సో అలాంటి బోర్డ్ అనే అర్థం కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాత్రం బోర్డింగ్ అంటే మనం ఇక్కడ బస్సుని బోర్డ్ చేస్తున్నాం, అంటే బస్సుని ఎక్కుతున్నాం అని అంటాం. నెక్స్ట్, ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.
ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నీ పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలి. ఇక్కడ ప్రిపేర్ అంటే పరీక్షల కోసం చదవడం, తయారవ్వడం, సిద్ధమవ్వడం. సో ఈ సందర్భంలో ఇలాంటి అర్థాలన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ అనే పదానికి వస్తాయి. ఇక్కడ ప్రిపేర్ వెల్ అంటే చాలా బాగా చదివి ఎగ్జామ్ కోసం తయారవ్వాలి లేదా సిద్ధమవ్వాలి అని అర్థం. నెక్స్ట్, ప్యాక్ యువర్ స్కూల్ బ్యాగ్ ప్రాపర్లీ. ప్యాక్ యువర్ స్కూల్ బ్యాగ్ ప్రాపర్లీ. నీ స్కూల్ బ్యాగ్ని సక్రమంగా సర్దుకోవాలి. ఇక్కడ ప్యాక్ అంటే అర్థం ఏంటంటే స్కూల్ బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా సర్దుకో అనేసి ఇక్కడ ఈ ప్యాక్ అనే పదానికి అర్థం. ప్రాపర్లీ అంటే సక్రమంగా, ఒక క్రమ పద్ధతిలో, అంటే నీట్గా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడ జాగ్రత్తగా సర్దుకోవడాన్ని ప్రాపర్లీ అంటే సక్రమంగా అనేసి అర్థం. నెక్స్ట్, ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ ప్లేయింగ్. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ ప్లేయింగ్. ఆడుకోవడానికి ముందు నీ హోంవర్క్ పూర్తి చేయాలి. ఆడుకోవడానికి ముందు నీ హోంవర్క్ పూర్తి చేయాలి. ఇక్కడ ఫినిష్ అంటే అర్థం పూర్తి చేయడం. బిఫోర్ ప్లేయింగ్ అంటే ఆడుకోవడానికి ముందు. బిఫోర్ అంటే ముందుగా అని. బిఫోర్ అంటే ముందుగా. నెక్స్ట్, గో అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్. గో అండ్ ప్లే ఫర్ సమ్ టైమ్ అంటే వెళ్ళి కాసేపు ఆడుకో. గో అండ్ ప్లే, గో వెళ్ళు, అండ్ ప్లే వెళ్ళి ఆడుకో. గో అండ్ ప్లే అంటే వెళ్ళి ఆడుకో. సమ్ టైమ్ అంటే కాసేపు. నెక్స్ట్, హెల్ప్ ది ఎల్డర్లీ పీపుల్. హెల్ప్ ది ఎల్డర్లీ పీపుల్. పెద్దవాళ్లకు సహాయం చేయాలి. పెద్దవాళ్లకు సహాయం చేయాలి. హెల్ప్ అంటే మీకు తెలిసిందే సహాయం. ఎల్డర్లీ అంటే వయసులో బాగా పెద్దవాళ్ళని ఎల్డర్ పీపుల్ అంటాం. అదే ఎల్డర్లీ పీపుల్ అంటే పెద్ద వయసు కలిగిన పీపుల్ అని అర్థం. నెక్స్ట్, హెల్ప్ ది పేరెంట్స్. హెల్ప్ ది పేరెంట్స్. తల్లిదండ్రులకు సహాయం చేయాలి. నెక్స్ట్, టూ మచ్ టెలివిజన్ ఈజ్ నాట్ గుడ్. టూ మచ్ టెలివిజన్ ఈజ్ నాట్ గుడ్. ఎక్కువగా టీవీ చూడడం మంచిది కాదు. ఇక్కడ టూ మచ్ అంటే అర్థం ఏంటంటే చాలా విపరీతమైన, మనం అంటాం కదా నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు అంటే నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు అంటే అవసరానికి మించి మనం ఎక్కువగా ఏదైనా చేస్తే టూ మచ్, టూ మచ్ అని అంటాం. ఇక్కడ ఈ సందర్భంలో అర్థం ఏంటి? టూ మచ్ టెలివిజన్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా టీవీ చూడడం అనేది నాట్ గుడ్, మంచిది కాదు. నెక్స్ట్, గో టు బెడ్ ఆన్ టైమ్. గో టు బెడ్ ఆన్ టైమ్. సమయానికి వెళ్ళి నిద్రపోవాలి. ఇక్కడ గో టు బెడ్ అంటే అర్థమే నిద్రపోవడానికి వెళ్ళడం అని. ఇంకా స్లీప్ అనే పదం ఇక్కడ అవసరం ఉండదు. గో టు బెడ్ అంటేనే వెళ్ళి నిద్రపో లేదా నిద్రపోవాలి అనే అర్థం ఈ సందర్భంలో వస్తుంది. ఇంకా ఆన్ టైం అంటే సమయానికి. ఆన్ టైం అంటే సమయానికి. నెక్స్ట్, క్రాస్ ది రోడ్ ఓన్లీ ఎట్ జీబ్రా క్రాసింగ్. క్రాస్ ది రోడ్ ఓన్లీ ఎట్ జీబ్రా క్రాసింగ్. జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డుని దాటాలి. సో మీరు కనుక చూసుంటే రోడ్డు మీద మనకి క్రాసింగ్స్ దగ్గర అంటే జంక్షన్స్ దగ్గర వైట్ కలర్ స్ట్రైప్స్ తో లైన్స్ వేసి ఉంటారు. దాన్ని మనం జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇక్కడ చూసారు కదా ఈ బొమ్మలో ఇక్కడ. సో వైట్ కలర్ స్ట్రైప్స్ తో లైన్స్ ఉన్నాయి కదా, సో వాటిని జీబ్రా క్రాసింగ్ అంటారు. సో అది మనం నడుచుకుని వెళ్లే వాళ్ళు రోడ్డు దాటడానికి ఆ లైన్స్ మీదనే దాటాలని రూల్ అనమాట. సో అక్కడ దాటడం చాలా క్షేమం. నెక్స్ట్, టేక్ పార్ట్ ఇన్ సోషల్ యాక్టివిటీస్. టేక్ పార్ట్ ఇన్ సోషల్ యాక్టివిటీస్. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అంటే అర్థం ఏంటి? పిల్లలు పాల్గొనే సామాజిక కార్యక్రమాలు ఏముంటాయి? ఏదైనా మొక్కలు నాటడం. సో అందరూ కలిసి మొక్కలు నాటుతూ ఏదైనా యాక్టివిటీ చేశారనుకోండి, స్కూల్లో కానీ మన కాలనీలో కానీ, సో అలాంటి వాటిల్లో పిల్లల్ని నువ్వు కూడా మొక్కలు నాటాలి. లేదా మన ఏరియాని క్లీన్ చేసుకోవడం అంటే మన చుట్టుపక్కల పరిసరాల్ని శ్రమదానం చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా. సో అవన్నీ ఏంటంటే మన కోసమే కాక మన పరిసరాల్లో చుట్టుపక్కల ఉండే వాళ్ళ కోసం మనం కష్టపడతాం కాబట్టి వాటిని మనం సోషల్ యాక్టివిటీస్ అంటే సామాజిక కార్యక్రమాలు అని అంటుంటాం. టేక్ పార్ట్, ఇక్కడ టేక్ పార్ట్ అంటే పాల్గొనడం. టేక్ పార్ట్ అంటే పాల్గొనడం అంటే మనం కూడా దాంట్లో ఒక భాగం అవ్వడం. నెక్స్ట్, షేర్ యువర్ థింగ్స్ విత్ ఎవ్రీవన్. షేర్ యువర్ థింగ్స్ విత్ ఎవ్రీవన్. నీ వస్తువులను అందరితో పంచుకోవాలి. సో పిల్లలకి మనం పంచుకోవడం కూడా నేర్పించాలి. తన వస్తువులే కాక తనవే అనుకోకుండా ఎవరికైనా అవసరమైనప్పుడు తన వస్తువుల్ని ఇచ్చి పంచుకోవడం మనం నేర్పించాలి. సో షేర్ అంటే పంచుకోవడం. షేర్ యువర్ థింగ్స్ విత్ ఎవ్రీవన్ అంటే అందరితో నిస్సంకోచంగా అవసరాన్ని బట్టి వస్తువులను పంచుకోవాలి అని అర్థం. నెక్స్ట్, సేవ్ ఎలక్ట్రిసిటీ. సేవ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్తుని ఆదా చేయాలి. సో మనం కరెంట్ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అనవసరంగా ఫ్యాన్లు కానీ లైట్లు కానీ తిరుగుతున్నప్పుడు పిల్లలకి మనం ఇది కూడా నేర్పించాలి. అనవసరంగా లైట్లు వేయడం, ఫ్యాన్ వేయడం కరెక్ట్ కాదు. మన ఎలక్ట్రిసిటీని సేవ్ చేయాలి అని కూడా నేర్పించాలి. నెక్స్ట్, కవర్ యువర్ స్కూల్ బుక్స్ నీట్లీ. కవర్ యువర్ స్కూల్ బుక్స్ నీట్లీ. నీ స్కూల్ పుస్తకాలను చక్కగా అట్టలు వేసుకోవాలి. అంటే పిల్లలకి మనం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే కొత్త పుస్తకాలన్నీ కొంటాం కదా. సో అవి పాడైపోకుండా నీట్గా అట్టలు వేసి స్టిక్కర్లు వేసి పేర్లు రాస్తూ ఉంటాం కదా. సో దాన్ని ఇక్కడ సింపుల్గా కవర్ యువర్ స్కూల్ బుక్స్ అంటే నీ పుస్తకాలకి అట్టలు వేసుకొని నీట్గా రెడీ చేసుకో అని అర్థం. నెక్స్ట్, ప్లాంట్ సాప్లింగ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ప్లాంట్ సాప్లింగ్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఇక్కడ మీ పరిసరాల్లో మొక్కలు నాటాలి. సాప్లింగ్స్ అంటే మొక్కలు. సాప్లింగ్స్ అంటే ఆ మొక్కలు చిన్ని ఉంటాయి కదా, మనం నాటుతాం కదా, వాటిని మనం సాప్లింగ్స్ అంటాం. కాబట్టి ప్లాంట్ ట్రీస్ అనకూడదు. ట్రీస్ అంటే వృక్షం అంటే చాలా పెద్దది. మనం వృక్షాలను ఇప్పుడు నాటాం కదా, మనం చిన్న మొక్కల్నే కదా నాటుతాం. కాబట్టి ప్లాంట్ సాప్లింగ్స్ అంటే సరిపోతుంది.
నెక్స్ట్ సరౌండింగ్స్ అంటే పరిసరాలు. నెక్స్ట్ లర్న్ టు వేర్ యువర్ డ్రెస్ యువర్ సెల్ఫ్. నీ బట్టలు నువ్వే వేసుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ లర్న్ అంటే నేర్చుకోవడం, టు వేర్ అంటే వేసుకోవడం లేదా తొడుక్కోవడం. ఏంటి? యువర్ డ్రెస్ నీ బట్టలు, యువర్ సెల్ఫ్ అంటే నీకై నువ్వే అనేసి అర్థం. సో మొత్తంగా అర్థం ఏమొస్తుంది? నీ బట్టలు నీకై నువ్వే వేసుకోవడం నేర్చుకోవాలి. సో ఇది కూడా మనం పిల్లలు పెద్ద అవుతూ ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించాలి కదా, వాళ్ళ బట్టలు వాళ్ళే తొడుక్కోవడం. కాబట్టి ఇది కూడా మంచి గుడ్ హ్యాబిట్. నెక్స్ట్ లర్న్ టు పాలిష్ యువర్ షూస్. నీ షూస్ని నువ్వే పాలిష్ చేయడం నేర్చుకోవాలి. సో బట్టలు తొడుక్కోవడమే కాక షూస్ కూడా పాలిష్ చేయడం నేర్పించాలి. నెక్స్ట్ యూజ్ ది డస్ట్బిన్ అంటే చెత్తబుట్టని ఉపయోగించాలి. అంటే దీని అర్థం ఏంటి? మనం పిల్లలకి చెత్త ఎక్కడంటే అక్కడ పడేయకుండా చెత్తబుట్టలోనే చెత్త వెయ్యి అని చెత్తబుట్టని ఉపయోగించడం మనం నేర్పించాలి. అలాగా యూజ్ ది డస్ట్బిన్ అంటే చెత్తబుట్టని వాడు లేదా ఉపయోగించు అంటే అవసరాన్ని బట్టి. నెక్స్ట్ గార్బేజ్ షుడ్ బి డిస్పోజ్డ్ ఆఫ్ ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్. ఏ రోజు చెత్తని ఆ రోజే పడేయాలి. సో మనం ఇంట్లో చెత్తని ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసి పడేస్తూ ఉండాలి. లేదంటే అది అలాగే చెత్త ఎక్కువగా పేరుకుని ఉండిపోయింది అనుకోండి, అనారోగ్యాలు రకరకాలైన రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మన పిల్లలకు కూడా అదే నేర్పించాలి. చెత్తని ఏ రోజు క్లీన్ చేసి తీసేసిన చెత్తని డస్ట్బిన్లో వేసేసి సో ఈవినింగ్ అంతా కూడా ఆ డస్ట్బిన్ని మనం డంప్ యార్డ్లో లేదా బయట డంప్ ఉంటుంది కదా గవర్నమెంట్ డంప్స్, ఆ డంప్స్లో పడేయడం మనం నేర్పించాలి. సో ఇక్కడ గార్బేజ్ అంటే చెత్త అని అర్థం. డిస్పోజ్డ్ ఆఫ్ అంటే సక్రమమైన పద్ధతిలో దాన్ని వదిలించుకోవడం లేదా పడేయడం అనేది అర్థం అనమాట. సో చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకూడదు కదా, దాన్ని డిస్పోజ్డ్ ఆఫ్ అంటే పడేయడానికి గవర్నమెంట్ పెట్టిన పద్ధతి ప్రకారం మనం వాళ్ళ పద్ధతిని పాటిస్తూ పడేయాలి. నెక్స్ట్ ఆన్ దట్ డే ఇట్ సెల్ఫ్ అంటే అదే రోజు, అంటే అదే రోజునే అని అర్థం. నెక్స్ట్ గెట్ ఎ మెడికల్ చెకప్ వన్స్ ఇన్ 6 months. ఇది పిల్లలకే కాదు మనకి కూడా ఉండాల్సిన ఒక గుడ్ హ్యాబిట్. ప్రతి 6 నెలలకి ఒకసారి మనం అందరం కూడా చిన్న పెద్ద అందరూ కలిపి మెడికల్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మనకి తెలియనివి ఏవైనా సరే హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉంటే అవి బయటపడతాయి. కాబట్టి మనం వెంటనే దానికి మంచి ట్రీట్మెంట్ తీసుకొని పెద్ద రోగంగా ముదిరిపోకుండా చిన్న స్టేజ్లోనే మనం దాని నుంచి బయటపడడానికి ప్రయత్నించవచ్చు. సో ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలి అనేది ఒక గుడ్ హ్యాబిట్. గెట్ ఎ మెడికల్ చెకప్ వన్స్ ఇన్ 6 months. ఇక్కడ వన్స్ అంటే ఒకసారి, ఇన్ 6 months అంటే 6 నెలల్లో ఒక్కసారి. నెక్స్ట్ ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. ఎప్పుడు నిజమే చెప్పాలి. సో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నీతి, నిజాయితీ అన్ని చెప్తూ ఉంటాం కదా, రకరకాల నీతి కథలు కూడా చెప్తుంటాం. సో వాటి అర్థం ఏంటి? పిల్లలు మంచి లక్షణాలు నేర్చుకోవాలి అని. సో వాటిల్లో ఒకటే పిల్లలకి నిజం చెప్పడం నేర్పించడం. సో ఎప్పుడూ కూడా ఒకవేళ తప్పు చేసినా కూడా వెంటనే నిజమే చెప్పాలి. ఆ తప్పుని కప్పిపుచ్చడానికి అబద్ధం చెప్పకూడదు అని చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తుంటాం కదా. సో అదేనమాట. ఆల్వేస్ అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ. స్పీక్ ది ట్రూత్. స్పీక్ అంటే మాట్లాడడం, ది ట్రూత్ అంటే నిజం. ఆల్వేస్ స్పీక్ ది ట్రూత్. ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలి లేదా నిజమే చెప్పాలి. నెక్స్ట్ కవర్ యువర్ మౌత్ విత్ హ్యాండ్కర్చీఫ్ when you sneeze. తుమ్మేటప్పుడు నీ నోటికి చేతిగుడ్డ అడ్డు పెట్టుకోవాలి. సో మనం తుమ్మినప్పుడు ఆ బ్యాక్టీరియా కానీ నెక్స్ట్ వాటర్ డ్రాప్లెట్స్ కానీ చాలా దూరం వ్యాపిస్తాయి. సో అందుకని మనం వీలైనంత వరకు హ్యాండ్ కర్చీఫ్ని లేదా మన చేతిని అడ్డు పెట్టుకుంటే సో ఆ డ్రాప్లెట్స్, ఆ వైరస్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మన వల్ల అవతలి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఇది మనం పిల్లలకి నేర్పించాలి. ఇక్కడ కవర్ అంటే దాన్ని మూసి ఉంచడం. కవర్ అంటే దేన్నైనా మూసి ఉంచడం. ఇక్కడ కవర్ యువర్ మౌత్ అంటే నోటికి అడ్డుగా ఏదైనా పెట్టుకో. ఏంటది? హ్యాండ్ కర్చీఫ్. నెక్స్ట్ సేవ్ యువర్ పాకెట్ మనీ. నీ పాకెట్ మనీని దాచుకోవాలి. సేవ్ అంటే ఈ సందర్భంలో అర్థం ఏంటి? దాచుకోవడం లేదా ఆదా చేయడం. పాకెట్ మనీని మొత్తం ఖర్చు పెట్టకుండా కొంచెంగా ఖర్చు పెట్టుకొని కొంచెం మిగిల్చుకోవడం అంటే ఆదా చేసుకోవడం అని అర్థం. నెక్స్ట్ హెల్ప్ యువర్ లిటిల్ సిస్టర్ ఇన్ హర్ స్టడీస్. నీ చిట్టి చెల్లెలకి చదువులో సహాయం చేయాలి. ఇక్కడ లిటిల్ సిస్టర్ అంటే చిన్ని చెల్లెలు లేదా చిట్టి చెల్లెలు. హెల్ప్ అంటే సహాయం చేయడం. ఇందులో ఇన్ హర్ స్టడీస్ అంటే తన చదువులో. నెక్స్ట్ పెయింటింగ్ ఈజ్ ఏ గుడ్ హాబీ. పెయింటింగ్ వేయడం ఒక మంచి హాబీ. ఇక్కడ హాబీ అంటే మనం కాలక్షేపం అని చెప్పుకోవచ్చు. సో మన ఖాళీగా ఉన్న సమయంలో ఇష్టంగా చేసే పనే కదా కాలక్షేపం. సో కాలక్షేపానికి ఏం చేస్తుంటావు, నీ హాబీస్ ఏంటి అంటుంటాం కదా. సో హాబీ అంటే మనకు నచ్చిన పనిని చేస్తూ ఉండడం ఖాళీ సమయాల్లో. సో పెయింటింగ్ ఈజ్ ఏ గుడ్ హాబీ అంటే పెయింటింగ్ వేయడం ఒక మంచి కాలక్షేపం లేదా హాబీ అని మనం చెప్పొచ్చు. సో చూసారు కదా, మనం పిల్లలకి ఇవన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ ఉండాలి. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో మరి ఇంకా పిల్లలకి నేర్పించడం స్టార్ట్ చేయండి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క పదాన్ని కూడా చెప్పి గుడ్ హ్యాబిట్స్తో పాటు మంచి ఇంగ్లీష్ కూడా నేర్పించండి.
సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. యువర్స్ ఇంగ్లీష్ గురు. జై హింద్.